హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ్ బ్లాగ్స్. ఇదండి మా జాను అయితే చూసిందనమాట. స్నానం చేపించేసాను. అందరు జానుకి విష్ చేయండి. హ్యాపీ బర్త్డే జాను. థ్యాంక్ యూ మమ్మీ. అందరు మా జానుకి విష్ చేయండి, కమెంట్ చేయండి. అందరు విషెస్ కమెంట్లో ఉండాలి. మా డాడీ నాకు వచ్చేటాడు హాస్పిటల్ నైట్ హౌస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ నేను ముందు వ్లాగ్స్లో మీకు చూపించుంటాను గిఫ్ట్స్ది. దాంట్లో కూడా మీకు లింక్ ఉంటుంది, లేదంటే ఇక్కడ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో స్టార్ట్ అవుతుంది అనమాట. జాను రెడీ చేయాలి అండ్ పాయసం చేశాను, చూపిస్తాను, వచ్చేయండి. నేను పాయసం చాలా గట్టిగా చేస్తాను అనమాట. పాలతో చేశాను, చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పక్కనైతే ఇడ్లీ ఉడుకుతూ ఉన్నాయన్నమాట. ఇది బ్లాగ్. మా జాను డ్రెస్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను అండ్ రెడీ చేస్తాను అనమాట. రెడీ చేసి లాస్ట్లో లుక్ చూపిస్తాను, ఓకేనా? స్టే ట్యూన్. ఈరోజు స్కూల్కి కూడా ఇంకా స్కూల్కి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, మళ్ళీ కేక్ కటింగ్ చేయించాలి. మా జాను పింక్ చెప్పులు వేసుకుంటుందంట, అది కూడా చూపిస్తాను. స్టే ట్యూన్ గైస్. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఇదైతే జాను డ్రెస్ అనమాట. ఆల్రెడీ వ్లాగ్లో చూసుంటారు. ఆ వ్లాగ్ ఒకసారి చూడకపోతే నా మొత్తం వ్లాగ్ చూడండి. నేను ఏమేమి పర్చేస్ చేశాను ఈ ఫెస్టివల్ షాపింగ్ అని వీడియో చేశాను అనమాట. అండ్ ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగా కుదిరింది మా జానుకి. ఫుల్ వీడియో చూడండి. డ్రెస్ అయితే వేసేసాను, చూడండిరా. దెయ్యం బా పెద్ద కుర్రలాడా. చూపి డ్రెస్. కృష్ణుడు నువ్వు రాధవే. పిచ్చి పిచ్చి పుల్ల మొన్నట్లా ఇద్దరం రెడీ అవ్వాలి ఇంకా. ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అనమాట. నాకైతే చాలా బాగా సెట్ అయింది. దీంట్లో వేరియస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, నేను లింక్ ఇస్తాను చూడండి. నేనైతే నా డ్రెస్ ఇది అమెజాన్లో తీసుకున్నాను గైస్. నేనైతే ఇలా రెడీ అయి ఉన్నాను అండ్ జాను కూడా రెడీ అయింది అనమాట. చూపిస్తాను ఎలా ఉందో. డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అన్నం పెట్టుకో. బాగా చదువు రావాలి, ఆరోగ్యం బాగుంది. అన్నం పెట్టుకో. తీసుకున్నా దండం పెట్టుకో, కళ్ళు మూసుకొని. స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాము గాయస్. నా డ్రెస్ చాలా చాలా కలర్ఫుల్గా పడుతుంది కదా. స్కూల్కి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. చూపిస్తాను అక్కడ కూడా, వీలైతే వీడియో తీస్తాను, లేకపోతే లేదు, ఓకేనా? మొత్తం లిప్స్టిక్ ఇక్కడే రుద్దేసే జాను. అవి బాగానే ఉన్నాయి జానమ్మ, అవి బాగున్నాయి. ఓపద్దు నువ్వు, తల మామిడిగా పెట్టినాడు. ఇంటర్వెల్ బ్రేక్ ఉన్నట్టు. ఫస్ట్ ప్రిన్సిపల్ సార్కి ఇవ్వండి. జానుకి, జాను చదువుకునే. ఇద్దండి గాయస్, ఫిఫ్త్ గిఫ్ట్ అన్నాను కదా, వచ్చేసింది. మా పాపకి నోరు ఒక్కటే ఎక్కువ, మిగతా అన్నీ తక్కువ. మనం ఏమొచ్చింది అక్కకి గిఫ్ట్? ఎక్కడంటే అట్ట కాదు.
మనం ఎట్టబడి చెప్పకూడదు అన్న, ఇస్తే నీకు కూడా ఇస్తారు. వావ్ ఇక్కడ చూపి చించేయకూడదు, ఎట్టబడితే అట్ట. చూడు ఎట్టొచ్చాయి చూడాలి కదా. వెయిట్ చేయి జాను, తీస్తున్నారు కదా డాడీ, వెయిట్ చేయి. చూపించండి ఇట్ట. ఇప్పుడు దీనికి ఫ్రీ వచ్చి గైస్, ఇది గైస్ బ్రాస్లెట్. ఏది ఇది పొడగా చైన్ అది జాను, అది పెట్టు. పెడతాను, నేను పెడతాను. చూపించాను మనం. ఏది మనం ఇక్కడికి వేసుకున్నావు. డాడీ ఒకటి వేసుకొని నువ్వు ఇది వేసుకో తేజు. అదో ఇదే, అది తగిలిచొచ్చులే. నేను పట్టేసుకోలే. బ్లాక్ కలర్ ఇది ఇస్తారే. వేసుకో, చేతికి వేసుకో. మనం అది మా అక్కోళ్ళ బుక్ రాయకూడదు, నువ్వు నీ బుక్లో రాసుకో. హాయ్ గాయ్స్, ఇప్పుడే మేము గుడికి వెళ్తున్నాం అనమాట. నేనైతే ఇలా రెడీ అయ్యాను. మను నీకు వద్దుకమ్మా, అది క్రిస్మస్ అయిపోయిందిరా. వావ్ మన చూడు, అట్టుబో మన చూడు, మన మమ్మీ చూడు. నువ్వు కూడా నిలబడు జాను. జాను మను జాను వచ్చే రండి. ఇంకా ఇప్పుడైతే మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అనమాట. ఒకసారి వెళ్ళి, శనివారం కదా ఈరోజు, జాను కూడా శనివారమే పుట్టిందనమాట. ఒకసారి వెళ్ళి, జానుకి మధ్య ఫీవరు అన్ని గుళ్ళలు అట్లా వస్తూనే ఉన్నాయన్నమాట. మొక్కొని వద్దాము అనుకుంటూ ఉన్నాను. వెళ్తానమాట. అక్కడ కుదిరితే నేను మీకు చూపిస్తాను వెంకటేశ్వర స్వామిని, లేకపోతే లేదు. ఓకేనా, ఫీల్ అవ్వకండి. కొన్ని గుళ్ళలో చూడనివ్వరు కదా. ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నాము, మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను కేక్ కటింగ్లో. ఓకేనా గాయస్, ఒక్కసారి వెనకాల క్లైమేట్ చూడండి, సీనరీ చూడండి, అసలుకి ఎంత బాగుందో. మీకు ఇప్పుడు ఆ టెంకాయ చెట్టు దగ్గర తీసుకోపోతాను. ఈ ఇల్లు భలే ఉంటుంది గాయస్, అసలు ఎంత బాగుంటుంది. సరేలే, నాకు కొంచెం పని ఉందిలే, వేరే ఆయన ఉంటాడు, ఆడ ఉంటాలి. అసలు క్లైమేట్ మామూలుగా లేదు, విపరీతమైన చలిగా ఉంది గైస్. అసలు వెనకాల మీరు చూస్తున్నారు కదా, అంత గ్రీనరీ ఉందో. అండ్ మంచు కూడా వచ్చేసింది గైస్, మంచు పడుతూ ఉంది ఇక్కడ.
బాగుంది చల్లగా, కానీ పురుగులు వస్తా ఉన్నాయి. ఇదే అనమాట గుడి, కొత్తగా కట్టారనమాట. అంతకుముందు గుడి ఇలా లేదు. ఇప్పుడైతే తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో ఎగ్జాక్ట్ ఉంటుందన్నమాట. ముందు వచ్చి ఈ చెట్టు పేరు నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తానమాట. నేను కూడా కొనుక్కున్నాను, అప్పుడు దాకా నాకు కూడా తెలియదు. లాస్ట్లో చెప్తాను, ఒకసారి చూడండి, బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ గజస్తంభం అయితే మేము ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఇప్పుడు చూసారంటే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. ఇది అసలుకి గంటలు అసలు కదలడం లేదు, నార్మల్గా ఉన్నాయి. నేను బయట ఉన్నామన్నమాట మేము. ఈ బయట నుంచే మీకు నేను 10x జూమ్లో చేసి మరీ మీకు చూపిస్తాను వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారో. బయట నుంచి తీస్తున్నాను అనమాట వీడియో, లోపల నుంచి తీనిరు ఎట్లాగైనా అని చెప్పి బయట నుంచి చూపిస్తున్నాను వెంకటేశ్వర స్వామిని. చూడండి, అందరూ దండం పెట్టుకోండి, అందరూ ఆశీర్వదిస్తారు, గోవింద గోవింద అనుకోండి. అండ్ ఇప్పుడైతే మేము ఎంట్రీ అవుతున్నాం గైస్. ఎంట్రీ అయిన వెంటనే మీకు పైన చూడండి, గజస్తంభం పైన గంటలు ఎలా కదులుతున్నాయో ఎంత బాగా అనిపించింది అంటే మాకు అంత బాగా అనిపించింది. అవును, హే హాయ్ జాను, దండం పెట్టుకోండి. గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా గుడి పనులు సగం జరుగున్నాయి. లోపల మాత్రం అన్నీ కంప్లీట్ చేశారు, కానీ చుట్టుపక్కలంతా అలాగే ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఒక ప్రదక్షిణం చేసుకొచ్చి గుళ్ళోకి వెళ్దామని చెప్పి ప్రదక్షిణం చేస్తున్నాము. చుట్టుపక్కల కుక్కలు చాలా ఉన్నాయి. కుక్కలు అంటే నాకు భయం, జానుకి మనుకి ముగ్గురికి భయం అనమాట. అందుకని చెప్పి భయపడుతూ తిరుగుతున్నాము. అండ్ మా జాను వచ్చి గోవింద గోవింద అంటుంది. సైడ్ మెయిన్ రోడ్ కాబట్టి హెవీ వాయిస్ వస్తుంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఓకేనా గైస్. అండ్ వెంకటేశ్వర స్వామి అయితే ఎంత అందంగా ఉన్నారంటే నేను స్పెట్స్ వేసుకువెళ్ళింది అందుకు గైస్. నాకైతే గుడికి వెళ్ళినా కానీ కొంచెం దూరం నుంచే కదా మనం చూస్తాము, గర్భగుడిలోకి వెళ్ళాము కాబట్టి నాకు కనిపించదు అసలుకి. అందుకని స్పెట్స్ పెట్టుకొని అది పనిగా గుర్తుంచుకొని వెళ్ళాను. అండ్ ఇక్కడ ప్రసాదం ఉంటుంది గైస్, పులిహోర లడ్డు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్ని. మనం జానమ్మ దండం పెట్టుకో, నువ్వే దండం పెట్టుకో, దండం పెట్టుకోండి ఇద్దరు. పాస్ అయిపోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మొక్కో. ఆ గంటలు చూడండి గాయస్, అసలుకి ఎంత బాగా కొడుకుంటున్నాయో. లక్ష్మీకాంతం గమననయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీభూసమేతస్య శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామినే నమః. విశేషార్చనాన్ నారికేళ సకలైర్నివేదయామి శ్రీయకాంతాయ కళ్యాణదయేన దయేర్వినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ. మను దండం పెట్టుకుందాం. మనం ఇక్కడమ్మా డబ్బులు నీకు మనం ఎట్రా లాగు గట్టిగా, బలంగా లేదు నీకు. చాలు 3 టైమ్సే. దిగు, ఇంకా నువ్వు దిగు, నువ్వు వెళ్ళు మను. అది చెప్పలేదు పాపం, తెలుసు ఆటోమేటిక్గా. అటుపోలు ఎందుకు తినరా, ఇంటికి తినచ్చు కదా. ఇట్లా మమ్మీ పెడుతుందంట. లిప్స్టిక్ మొత్తం తాగి 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 ఇక్కడే తింటాం ఎప్పుడు. మళ్ళా అట్టుపండు ఇస్తున్నా, జాలి అట్టుపండు జాలదా.
మమ్మీ బాగుంది ఇదంతా నేనే తింటా. పిల్లకాయలు ఏమంటే దేవుడు తిండిపోతుంది ఇచ్చాడు ఏం తెలియదు. సాయంత్రం ఫుల్ అయిపోతారు జనాలు అసలు. వస్తుంది సమయం ఉండదు చూడండి కూడా. వదిలేసి రాసు లాస్ట్లో నాకు మీ మమ్మీ పెద్దది ముక్కులో కూడా పోదు. మన ఏమంటారు దాంపత్య హ్యాపీగా ఉంటే నువ్వు అట్లాగే ఉండే. ఇప్పుడే ఎంత ప్రశాంతంగా పూజ అయిందో, హ్యాపీగా పూజ అయింది, ప్రసాదం తిన్నాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. మా మన కుక్క వస్తుంది, ఇటు వచ్చి మనం వచ్చి మనం వెళ్తున్నాం. బాయ్ బాయ్ మను బాయ్ రా అయితే. బాయ్ చెప్పండి, బాయ్. మళ్ళీ వద్దాం, మళ్ళీ జాను బర్త్డే, ఈసారి నా బర్త్డే మా పెళ్లి రోజుకి వద్దాం. ఈ చెట్టు చూసారా, ఈ చెట్టు పేరు జమ్మి చెట్టు అంట. అండ్ అక్కడ దీపం కూడా పెట్టుతున్నారు, అందరూ ఒకసారి చూసుకోండి. చూసారు కదా దర్శనం ఎంత బాగా జరిగిందో, చాలా అంటే చాలా బాగా జరిగింది. వెంకటేశ్వరం చాలా బాగా దర్శనం చేసుకున్నాము. ఇంటికైతే వచ్చేసామన్నమాట. అండ్ తేజ వచ్చి ముత్తుకూరు వెళ్ళాడు. మా వదిన అండ్ విష్ణు పాప వస్తున్నారు. జానుకి చెప్పారనమాట వాళ్ళు మేము బర్త్డేకి వస్తామని చెప్పి. జాను కూడా ప్రతిరోజు అడుగుతూనే ఉండేది. అండ్ నేను ఇప్పుడైతే ఏం చేస్తున్నా అంటే జానుని హైట్ చూపించి అక్కడ 5 అని రాస్తున్నాను అనమాట. ఎందుకంటే తేజాకి 33 రాశాను అండ్ జానుకి వచ్చి 5 రాశాను అండ్ మనుకు 2 రాశాను కాబట్టి అందరికి అక్కడే ఉంటాయని చెప్పి గుర్తుగా రాశాను అనమాట. అండ్ ఈ హ్యాపీ బర్త్డే అతికిచ్చేద్దాము తేజ వాళ్ళు వచ్చే లోపల, ఎందుకంటే మరి నైట్ అయిపోతుంది. నైట్ అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు తినడానికి అప్పుడే వస్తారు కదా, తినడం అంతా లేట్ అయిపోతుంది, రాగానే కేక్ కట్ చేసేయచ్చు అని చెప్పి నేను గబగబా ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే అతికిచ్చేసాను. అండ్ లైటింగ్స్ పెట్టేద్దాము, ఇంకేం బెలూన్స్ అవేం లేకుండా నార్మల్ లైటింగ్స్ పెట్టేద్దాం అని చెప్పి లైటింగ్స్ పెడుతున్నాను. నేను మీరు టైం చూసారంటే అప్పుడు 7 అవుతుంది గైస్. ఒక 40 minutesలో వస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా బస్సు లేట్ అయిందంట, 2 hours అయిపోయింది. పాపం రాలేదు, చాలాసేపు అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు, బస్సు ఆగిపోయిందని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చి మా జాను మను వాళ్ళు కేక్ కట్ చేయడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేనేం చేశానంటే అదే లైటింగ్స్ తోటి 5 లాగా చేద్దామని చెప్పి అదే లైటింగ్స్తో 5 సింబల్ వేస్తున్నాను అనమాట అక్కడ. ఎందుకంటే 5 సింబల్ కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పి అలా ప్లాన్ చేశాను నార్మల్గా. అండ్ ఇలా ప్లాన్ చేసిన తర్వాత పైనుంచి మళ్ళీ లైన్స్ లాగా కింద మొత్తం నేను వైట్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ వేసాను. మీకు చూపిస్తాను లైట్స్ ఆఫ్ చేసి ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. మా జాను బర్త్డేకి అక్కడ నేను పెడుతున్నాను అనమాట. మా జానుకి పింక్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. చూసారంటే 5 సింబల్ మీకు కనిపిస్తుంది కదా, అలా వస్తుందని చెప్పి నేను అలా పెట్టాను. ఇప్పుడైతే నేను టేబుల్స్కి నార్మల్గా నా చున్నీ పెట్టాను అనమాట, అటాచ్ చేశాను నార్మల్గా, ఒక ఫోల్డ్ చేశాను అంతే. అండ్ ఇప్పుడు చాక్లెట్స్ తోటి ఒక డెకరేట్లా చేద్దాము, కేక్ మధ్యలో పెడదామని పెడుతున్నాను. కేక్ అయితే నేను ఏం తీసుకొచ్చాను మీకు చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. ఈ కేక్ కోసమే నేను ఈ చాక్లెట్స్ అరేంజ్ చేశాను అనమాట ఇలాగా. అండ్ వచ్చి హనీ కేక్ అనమాట. ఫస్ట్ టైమ్స్ బర్త్డేకి ఇప్పుడు దాకా మేము హనీ కేక్ ఎప్పుడు తేలేదు, కానీ ఈసారి తెద్దామని చెప్పి జాను బర్త్డేకి హనీ కేక్ తెచ్చాము. మధ్యాహ్నమే చేద్దాం అనుకున్నాం, కానీ మా వదిన వాళ్ళు ఈవినింగ్ వస్తారు కదా అని చెప్పి ఈవినింగ్ ప్లాన్ చేసామన్నమాట. అండ్ చాలా చాలా అలసిపోయి ఉన్నాం కూడా కాబట్టి ఈవినింగే చేసుకుందాంలని వదిలేసాము. అండ్ ఇది గాయస్ కేక్, మా మనుకి లవ్ సింబల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట, అందుకని చెప్పి ఇలా చేసాము. ఇదే కాకుండా మా వదిన వాళ్ళు ఒక సపరేట్గా 4 గిఫ్ట్స్ తెచ్చారనమాట జానుకి, 4 గిఫ్ట్స్. ఆ గిఫ్ట్స్ కూడా అన్బాక్సింగ్ నేను లాస్ట్లో చూపిస్తాను, అప్పుడు దాకా మీరు వెయిట్ చేస్తూ ఉండండి, మిస్ కాకుండా బ్లాగ్ని ఫుల్గా చూడండి. అండ్ ఈ గిఫ్టే కాకుండా మా సింధు ఉంది కదా మా చెల్లెలు, తనకు కూడా ఒక 2 or 3 గిఫ్ట్స్ తీసుకుందనమాట. అది కూడా ఈ బ్లాగ్లోనే నేను మొత్తం చూపిస్తున్నాను మీకు. చాలా అంటే చాలా బాగున్నాయి. మా జానుకి గిఫ్ట్స్ ఫెస్టివల్ అనమాట. అండ్ మా మను అయితే ఆ గిఫ్ట్స్ చూసి తనకి ఎగ్జైట్మెంట్గా ఆగలేకపోతుంది.
నాకైతే చాలా చాలా కోపం ఉండేది అనమాట. అరుస్తూనే ఉన్నాను అప్పుడు, అస్సలకి మాటే వినడం లేదు, మొత్తం లాగేస్తూ ఉంది. ఈ గిఫ్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. దీంట్లో మాత్రం వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఉంది కదా, అది మాత్రం నాకే. ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను అదేంటో, ఓకేనా. నేను నా వాయిస్ ఓవర్తో పాటు అక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు చూపిస్తాను, కొంచెం సౌండ్ పెట్టి, ఎందుకంటే చాలా చాలా అల్లరి చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ అయితే కేక్ కటింగ్ చూసేద్దాం. ఫస్ట్ మను అయితే కేక్ ఎప్పుడు కట్ చేస్తారా తిందామని వెయిట్ చేస్తూ ఉంది గైస్. అసలుకి మార్నింగ్ నుంచి కేక్, హ్యాపీ బర్త్డే కేక్ అని మమ్మల్ని ప్రాణాలు తీసేస్తుంది. ఇప్పుడైతే మేము కేక్ కట్ చేస్తాము. మీరు చూడండి, మా మనుని జానుని బ్లెస్ చేయండి గైస్. ఇద్దరిని ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని బ్లెస్ చేయండి అందరూ. గాడ్ బ్లెస్ మై క్యూట్ 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 డాటర్స్. Happy birthday, Janu. Happy birthday, Janu. Happy birthday, Janu. At this ko knife. అసలే కట్ చేస్తలే. చెయ్యి, నేను పట్టుకోగలే కానీ పట్టుకోగలే. నీకే ఫస్ట్ పెట్టు, నీకే ఫస్ట్ నువ్వు గమ్ముకుండు, నువ్వు గమ్ముండు ఫస్ట్. ముందు మా తల్ల నీకే ఫస్ట్, నీకే ఫస్ట్, మమ్మకి ఫస్ట్ తీసుకొక్క పెట్టు. కొంచెం 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 నీకు నీకు పెడుతున్నా. మమ్మీకి పెట్టు. చూడండి, అక్క పెట్టు, అక్క పెట్టు, అక్క పెట్టు. ఇవాళ మమ్మీకి పెట్టు. జాను ఇక్కడ చూడండి, ఇక్కడ చూడాలా, ఇక్కడ చూడాలా క్లారిటీగా. అక్కడ చూడండి, మనం ఒకసారి చూడండి మేడం. ఒక్కసారి టర్న్ ఇచ్చుకోండి. జాను జాను మను స్ట్రైట్ పెట్టుంటే బాగా వచ్చేది కావాలా. మనం చేయి మా, నువ్వు మమ్మీ దగ్గర పో, మళ్ళా ఇస్తాను. హ్యాపీ బర్త్డే. చేదిమా ఏ లైట్ ఆపుతావా? బాగుంది ఇట్లా. ఇప్పుడు కాదు, జాను బాకి 5 కాదనమాట, 9 ఇయర్స్. రోజు 9 గిఫ్ట్స్ వచ్చాయి ఆమెకి. 10 ఇయర్స్ చెప్పాలంటే 10 గిఫ్ట్స్ మొత్తం ఈ బర్త్డేకి. రిచ్, బాగా రిచ్ అయిపోయింది. ఏంది ఏం పచ్చళ్ళు వదిలేవా? సంచిలేంది అది చూడు, నాకు తెచ్చింది. వావ్, ఐప్సం ప్రసాద్ తెచ్చింది. అంటే పట్టుకో. ఇది ఇడ్లీ పిండి, వదిన ఇడ్లీ పెట్టి ట్రై చేయాలన్నమాట ఈరోజు మనం. ఇడ్లీ పిండి కూడా తెచ్చింది. జాను ఫీవర్ అంటే లేదు కదా, టిఫిన్ రేపు అండి. ఇప్పుడైతే జానుకి తెచ్చిన గిఫ్ట్స్ అయితే చూపిస్తాను.
ఈ 4 గిఫ్ట్స్ అనమాట. ఈ 4 గిఫ్ట్స్ మీకు నార్మల్గా చూపిస్తాను అనమాట. 2 జానోడా ఫస్ట్ సర్ప్రైజ్, సెకండ్ సర్ప్రైజ్, థర్డ్ సర్ప్రైజ్ అండ్ 4th సర్ప్రైజ్ అనమాట. అండ్ ఇది గ్రీటింగ్ కార్డు 5th. మొత్తం 5 గిఫ్ట్స్ గైస్. అత్తమ్మ అండ్ విష్ణు పాప థమ్ సింబల్స్తోనే అనమాట వేశారు. ఇది సెకండ్ సర్ప్రైజ్ అంట. ప్యాకింగ్ కూడా చేసుకొచ్చింది మా విష్ణు పాప. అండ్ ఇప్పుడైతే వాటిని చించలేక చించుతుంది. చూడండి ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయో. ఫస్ట్ గిఫ్ట్ వచ్చి అది ఉంది కదా, అది మాత్రం చాక్లెట్ అనమాట. డైరీ మిల్క్ సిల్క్ ఆ పర్పుల్ కలర్లో ఉండేది. అది నాకు, ఎందుకంటే నాకు ఆల్మండ్ అంటే చాలా ఇష్టము. డైరీ మిల్క్ ఆల్మండ్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. చూడండి మా మను చించేసింది, ఆల్రెడీ చించేసింది. ఇది ఇచ్చారనమాట ఫస్ట్ గిఫ్ట్. నాకు చాలా ఇష్టం గైస్, ఇదంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. థ్యాంక్ యూ మను, థ్యాంక్ యూ. ఆ బిల్ తీసి మా నింద బిల్ల మే చూడు నేను మే గిఫ్ట్లు తీసావు రబ్బర్ బ్యాండ్లు అంతే, ఇంకేం లేవు, ఇంకోటి ఏం లేవు అంతే, ఇంకేం లేవు. లేదు ఇంకేం లేదు అంతే. చూడు నువ్వు ఓపెన్ చేయింది నేను. ఆహా ఆవేశపర్రాలా రెండు చేతులకి వేసుకో. చూపించాను, నాకు చూపించలేదు. ఏ పింక్ రబ్బర్ బ్యాండ్స్ రా స్వామి, పింక్ క్లిప్స్, బ్యాంగిల్స్, సిటీ మక్కి భలే ఉన్నాయి. ఇది టామ్ అండ్ జెర్రీ. అది పెట్టవి పెట్టు. అది బంగారు నీదేమైనా పెట్టమంటావా ఎంత లోపల? వినాయక చవితి రోజు పడితే రూపాయి పిల్లలు ఏరుకుంటున్నాడు. మను ఒకటి తీసుకొని కూడా వెళ్ళట్లేదు మను నువ్వు. అమ్మ ఇచ్చింది, నేను ఎప్పుడు ఇచ్చాను నీకు? గాయస్ ఇవి గిఫ్ట్లు ఓపెన్ చేసినట్టుందా, యుద్ధం చేసినట్టుందా? యుద్ధాలు, రాద్ధాంతాలు, ఏడుపులు, రచ్చలు. మా మను జాను అసలు గిఫ్ట్లు ఎంత బాగా ఓపెన్ చేస్తారు పిల్లలు ఆనందంగా. మా ఇంట్లో మీరు గిఫ్ట్స్ వ్లాగ్ చూస్తుంటారు ముందు, ఆ వ్లాగ్లో కూడా అంతే, ఈ వ్లాగ్ అంతే. అండ్ ఇవైతే నాకు చాలా చాలా బాగా ఇష్టం అన్నమాట. నాకైతే డెకరేటివ్ ఐటమ్స్ అన్నా, కిచెన్ ఐటమ్స్ అన్నా చాలా చాలా ఇష్టము. అండ్ మా మను అయితే వాటిని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇది నేను హోమ్ టూర్ చేద్దాము అనుకుంటున్నాను. ఫెస్టివల్కి మొత్తం నీట్గా అరేంజ్ చేస్తున్నాం అనమాట ఇంట్లో. హోమ్ టూర్ అప్పుడు మీకు చూపిస్తాను ఇది ఎక్కడ పెట్టున్నాను నేను, ఓకేనా? ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. చిన్నవి అండ్ మమ్మీ, డాడీ అండ్ చిన్న ఏనుగు అనమాట. చాలా చాలా క్యూట్గా భలే ఉన్నాయి అసలుకి. లాస్ట్లో మీకు మొత్తం 4 గిఫ్ట్స్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే వీళ్ళు మధ్యలో అరుస్తూ ఉన్నారు, ఓకేనా? మా మను తీసేసుకుంటూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద గిఫ్ట్ అనమాట. మొత్తం గిఫ్ట్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే హ్యాపీ బర్త్డే కార్డు, డైరీ మిల్క్ అనమాట. ఈ క్లిప్స్ ఇవన్నీ ఒక గిఫ్ట్ అండ్ చాక్లెట్స్ ఒక గిఫ్ట్. ఇది అమెరికా చాక్లెట్స్ అనమాట. ఇవి చాలా అంటే చాలా అయితే చాలా చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడైతే మా చెల్లి చిన్న గిఫ్ట్ చూపిస్తాను. అది ఎరేజర్, అది ఎరేజర్, సపరేట్ ఎరేజర్. అది ఇది వేరు, ఇది వేరు. ఇది చూపించు పెన్సిల్. ఇది పెన్సిల్ అంట గైస్, ఇది ముక్కల పెన్సిల్. పెట్టు బాగా పెట్టు. సర్లే అప్పుడు సంగతి కానీ ఫస్ట్ చూపి మిగతావి. వాటర్ పెన్ అదిగో.
ఎరేజర్ చూపి. ఎరేజర్ బాగుంది, భలే ఉంది పౌచ్. అసలు ఎత్తి పెట్టుకో మంచిగా, నెక్స్ట్ ఇయర్ తీసుకోపోవచ్చు స్కూల్కి. పెన్సిల్స్ అన్నీ వేసుకొని చిన్నగది. చిన్నగది అమ్మ పింక్ అన్నావు కదమ్మ నువ్వా? పింకే పెట్టిందంట కానీ బ్లూ ఇచ్చాడంట వాడు. ఏం కాదులే, బ్లూ కూడా బాగుంటుంది. అసలు భలే ఉంది జాను. ఒక నిమిషం ఉండు. సో ఇప్పుడు దాకా ఇట్లాంటి డైరీ నేను చూడలా కదా. ఏయ్ వావ్, మమ్మీకి ఇస్తా జాను, రాసుకుంటాను. నేను ఇవ్వను పో, నీకుంది డైరీ. సర్లే, నేను ఇటు పట్టుకో. నీ డైరీ నీకుందిగా. నాకు ఓకే. దొరికింది ఇక్కడ ఉంది. ఫోర్ మినీ కలర్ పెన్సిల్స్ అంట, అండ్ పెన్సిల్, ఎరేజరు, అండ్ ఇది వచ్చి క్రేయాన్స్, వ్యాక్స్ క్రేయాన్స్ అంట. మమ్మీ ఒకసారి ఓపెన్ చేస్తా. ఇప్పుడు చూడబల, మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ